జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొందరు ఇప్పుడు స్టార్స్ గా కూడా ఎదిగారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, హైపరాది ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ప్రస్తుతం వీరందరూ ఓ పక్క షోస్ చేస్తూనే ఇంకో పక్క సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇలా కమెడియన్స్ గా మారిన వారిలో యాదమ్మరాజు ఒకడు. పటాస్ షోలో ఒక స్టూడెంట్ గా వచ్చిన యాదమ్మరాజు తన అమాయకమైన ముఖంతో కామెడీ చేస్తూ ఉంటే ప్రేక్షకులు పగలబడి నవ్వేవారు. అలా పటాస్ నుంచి కామెడీ షోస్లతో గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మరాజు సద్దాం టీంలో ఒకడిగా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో సద్దాం టీంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా యాదమ్మరాజు కామెడియన్ గా మంచి పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇక యాదమ్మరాజు స్టెల్లా అనే యువతిని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఒకే టీవీ షోలో యాంకర్ ప్రదీప్ వీరి ప్రేమను అధికారికంగా తెలపటం, స్టేజ్ మీదకి వచ్చిన ఆమె సర్ప్రైజ్ గా యాదమ్మరాజు పేరును టాటూ వేయించుకుని కనిపించటంతో ఈ జంట యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఇరు కుటుంబ వర్గాలను ఒప్పించి ఈ జంట ఒకటయ్యారు. ఆ తర్వాత నుంచి స్టెల్లా కూడా ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారింది. భర్త యాదమ్మరాజుతో కలిసి షోస్ చేస్తూ అభిమానులను అలరించింది. షోస్ తోనే కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవటం మొదలుపెట్టారు. ఇక ఈ ఏడాదిలోనే యాదమ్మరాజు, స్టెల్లా వారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కానున్నట్టు తెలిపారు. ఒక టీవీ షోలో స్టెల్లా శ్రీమంతం అంటూ ఈవెంట్ కూడా చేశారు. ఇక తాజాగా నేడు స్టెల్లా పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుపుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది. సడన్ గా డెలివరీ అయ్యిందని తెలిపింది. నాకు ఇంకా నొప్పులు రాలేదు. డెలివరీ డేట్ ఎప్పుడో ఇచ్చారు. ఇక నార్మల్ చెకప్ కోసం వెళితే ఉమ్మనీరు తక్కువ ఉందన్నారు. త్వరగా ప్రసవం చేయాలని చెప్పటంతో ఒక ఇంజెక్షన్ తీసుకుని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఇంకో డాక్టర్ని సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ కేస్, వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలన్నారు. నాకు అప్పటికే భయం మొదలైంది. బిడ్డకు గ్యారంటీ ఇవ్వలేమని అన్నారు. యాదమ్మరాజును పట్టుకుని చాలా ఏడ్చాను. ఆ తర్వాత రోజు మాకు తెలిసిన వాళ్లతో కలిసి గాంధీ హాస్పిటల్కి వెళ్లి ఉమ్మనీరు ఎక్కించాము. ఇలా ఒకదాని తర్వాత ఒక హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాము. ఈ భయం వల్లే నేను శ్రీమంతం కూడా చేసుకోలేకపోయాను. నా డెలివరీ డేట్ కంటే 15 రోజుల ముందే నేను డెలివరీ అయ్యాను. మగబిడ్డ పుట్టాడు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగానే ఉన్నాడు. నేను చాలా బాధపడ్డాను. దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.